అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నెల్లూరు నారాయణ హాస్పిటల్లో మాతృసేవ పథకం 8వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నెల్లూరు స్వర్ణ భారతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్, నారాయణ గ్రూప్ పొంగూరు రమాదేవి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా దీపా వెంకట్ మాట్లాడుతూ స్వర్ణ భారతి ట్రస్ట్ నారాయణ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్నో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించామని గుర్తు చేశారు. మాతృసేవ పథకం ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది గర్భిణీలకు వైద్య చికిత్సలో లబ్ధి చేకూరిందని అన్నారు. అనంతరం పొంగూరు రమాదేవి మాట్లాడుతూ నారాయణ హాస్పిటల్స్ వైద్య రంగంలోనే ఎన్నో ఉత్తమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. మాతృసేవ పథకం 8 ఏళ్లు పూర్తి చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మెడికల్ సూపరింటెండెంట్ గారైన శ్రీ హరిశ్చంద్ర గారికి మరియు ఇతర వైద్య సిబ్బందికి, ఇక్కడ హాజరైన వైద్య సిబ్బంది, విద్యార్థులు, నర్సింగ్ సిబ్బంది మరియు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ, ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ that though not as a doctor, had come to a hospital to meet so many doctors. Because my dream from childhood was to become a doctor, which of course couldn't happen due to various reasons. But somehow God has thought that as I wanted to become a doctor very strongly, the reason behind it was to serve people. I always had that off feeling towards medical profession because I always believe only doctors can serve people. So, నాకు ఎప్పుడు ఆలోచన లేదు, మనం సమాజానికి కానీ ఎవరికైనా సేవ చేయాలంటే మనం మెడికల్ ఫీల్డ్లోనే ఉండాలి. చిన్నప్పటి నుంచి అయితే నాది ఒక ఆలోచన, ఒక ప్యాషన్తో కూడిన ఆలోచన ఉండేది. సో నా ఆలోచన నాన్నగారితో పంచుకున్నప్పుడు నాన్నగారు ఏంటంటే, ఒక వైద్య వృత్తిలోనే కాదు ఏ వృత్తిలో అయినా కానీ నీకు నిజమైన ఆసక్తి ఉంటే సేవ చేయడం అనేది ఏ రకంలోనైనా చేయొచ్చమ్మా అని నన్ను చాలా రకాలుగా ప్రోత్సహించింది. నాన్నగారు అయితే దాన్ని నిరంతరం దాన్ని సాధన చేసేదానికి సహకరించింది మొదటిగా మా అమ్మ. మా అమ్మ ఉషమ్మ పెద్దగా చదువుకోకపోయినా ప్రపంచాన్ని, మనుషుల్ని చాలా ఎక్కువ చదివారు. నేను కొంచెం బాగా చదివేదాన్ని చిన్నప్పటి నుంచి. అందుకని మా అమ్మ నేను బాగా చదువుతానని, తను చదవలేనిది, తను చేయలేనిదన్నీ కూడా తన కూతురు ద్వారా తీర్చుకోవాలని కోరిక ఏ తల్లికైనా కానీ ఉండేది సహజం. కానీ మా నాన్నగారు, మా అన్నయ్య ఉన్నా కూడా చాలా అవకాశాలు ఇద్దరికి సమానంగా ఇచ్చినా కూడా బహుశా ఆడపిల్లని కాబట్టి కొంచెం గారంతో ప్లస్ నేను మా నాన్నగారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ, ప్రత్యేకించి నెల్లూరు మహిళలందరికీ నా శుభాకాంక్షలు. మహిళల్లో కూడా నెల్లూరు మహిళలకి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకత ఉంది. మహిళలు ఒక కుటుంబం పైకి రావాలి అంటే, లేదు ఒక వ్యక్తి అభివృద్ధిలోకి రావాలి, ఒక పరివారం పైకి రావాలి అంటే ఖచ్చితంగా వెనకాల ఒక మహిళా శక్తి ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అది తల్లి రూపంలో ఉండొచ్చు, ఎందుకంటే ఒక వ్యక్తి పెద్ద అయ్యి వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పి సరైన మార్గంలో నడిపించడానికి ఒక తల్లి రూపంలో అయి ఉండొచ్చు, లేదు వాళ్ళ యొక్క మనోధైర్యం ఇచ్చి ముందుకు సాగేటట్టుగా చేయటానికి తన సహాయ సహకారాలను అందించి వాళ్ళు ముందుండేటట్టుగా చేసే ఒక భార్య రూపంలో అయి ఉండొచ్చు, లేకపోతే ఒక తన తండ్రి యొక్క అభివృద్ధిని కాంక్షించి దానికి తన వంతు సహాయాన్ని అందించే కూతురు రూపంలో ఉండొచ్చు, అక్క చెల్లెల రూపంలో ఉండొచ్చు. ఏ రూపంలోనైనాను ఒక వ్యక్తి ముందుండాలి, ఒక వ్యక్తి అభివృద్ధిలోకి రావాలి, ఒక
కుటుంబం అభివృద్ధిలోకి రావాలి అంటే మాత్రము దాని వెనకాల ఖచ్చితంగా ఒక మహిళా శక్తి, ఒక మహిళ యొక్క చెయ్యి వెనకాల హస్తం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది నేను చాలా దృఢంగా నమ్ముతాను, అది నిజం కూడా. ఈ మాతృసేవా పథకం కూడాను అందులో మహిళలకి ఉండే ఒక పీరియడ్, ఒక టైం, అంటే వాళ్ళు గర్భం దాల్చినప్పటి నుంచి వాళ్ళకి డెలివరీ అయ్యేంత వరకు వివిధ రకాలైన స్టెప్పుల్లో, వివిధ రకాలైన అంచెలంచెలుగా వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని అందించే రకంగా మాతృసేవా పథకాన్ని నారాయణ గారు మన నారాయణ మెడికల్ కాలేజీలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఇప్పటి వరకు 20,000 కాన్పుల వరకు జరగటము, పిల్లలు ఇక్కడ మంచి వారి తల్లికి సహాయం అందించడం జరిగింది. ఈ మాతృసేవా పథకాన్ని ఇంత సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్కరిలోకి తీసుకొని వెళ్ళి ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి సహాయ సహకారాలు అందించిన సిబ్బందిని అందరినీ నేను చాలా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ప్రత్యేకించి ఈ మహిళా దినోత్సవంకి ఈ మాతృసేవా పథకానికి కంబైన్డ్గా ఈరోజు ఇప్పటికి ఇది స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది మాతృసేవా పథకం నారాయణ మహిళా కళాశాలలో. ఈరోజే మహిళా దినోత్సవం. అందరికీ నమస్కారం. నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ తరఫు నుంచి 35 సంవత్సరములు పైబడిన స్త్రీలందరికీ ప్రివెంటివ్ హెల్త్ చెకప్ మార్చి 8, 2024 నుంచి ఏప్రిల్ 7, 2024 వరకు దాదాపు 6,500 ఖర్చు ఈ పరీక్షలు 2,499 రూపాయలకి అందిస్తున్నాం. ఈ ప్రివెంటివ్ మహిళా హెల్త్ చెకప్లో భాగంగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, HbA1c, సీరం క్రియాటినిన్, LFT, లిపిడ్ ప్రొఫైల్, ECG, చెస్ట్ ఎక్స్రే, స్క్రీనింగ్ చెస్ట్ ఎక్స్రే, స్క్రీనింగ్ ఈకో మరియు స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ, అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ అండ్ పెల్విస్ మరియు ప్యాప్స్మియర్. సో ఇవన్నీ కూడా వీటితో పాటు నిపుణులైన ఫిజిషియన్ కన్సల్టేషన్, తర్వాత గైనకాలజిస్ట్ కన్సల్టేషను, తర్వాత డైటీషియన్ కన్సల్టేషన్ కూడా ఉచితంగా అందిస్తున్నాం. సో ఈ అవకాశాన్ని 35 సంవత్సరాలు పైబడిన స్త్రీలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.